జిల్లాలో జివ్వల దిన్నే బోట్ల వివాదంపై అధికారులతో మంత్రుల బృందం సమీక్షా సమావేశం కొనసాగుతోంది. మంత్రులు ఆనం కొల్లు రవీంద్ర, ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత, వేజెండ్ల ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు అధికారులు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తీర ప్రాంత గ్రామాల్లో ఈ బోట్ల మిస్సింగ్ వ్యవహారం చిచ్చురిపుతోంది. అయితే నిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అధికారుల సమావేశం జరగగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జివ్వల దిన్నె బోట్లు వివాదంపై అధికారులతో మంత్రుల బృందం సమీక్షా సమావేశం కొనసాగుతోంది. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, ఈ మంత్రుల బృందం సమీక్షా సమావేశం వివరాలేంటి? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంట్లో? రైట్, మొత్తానికి చూసుకుంటే ఇటీవల జువ్వల దిన్నె బోట్లు మిస్సింగ్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లు మన ఆంధ్ర వైపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపదను కూడా దోచుకెళ్లడంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా దాదాపు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఒక 8 నెలల క్రితం తమిళనాడుకు సంబంధించినటువంటి మరబోట్లు అంటాం, దాదాపు కూడా మరబోట్లు చాలా పెద్ద బోట్లు. సో ఆ మరబోట్లను ఒక 4 పట్టుకొని ఇక్కడ జువ్వల దిన్నె హార్బర్లో నిర్బంధించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నిర్బంధించినటువంటి 4 బోట్లు వ్యవహారంపై ఇటు అధికారులు, ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి అధికారులు ఉండొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మత్స్యశాఖ అధికారులు కూడా చర్చలు జరిపినప్పుడు కూడా విఫలమయ్యాయి. దాదాపు 8 నెలలుగా కూడా 4 బోట్లు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్లోనే ఉంచడం జరిగింది. వాటికి సంబంధించి లోకాయుత్ కొన్ని ప్రపోజల్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే మిస్సింగ్ జరిగినటువంటి వ్యవహారంలో ఈ యొక్క మత్స్యకారుల్లోనే పెద్ద కాపులు ఉంటారో ఆ పెద్ద కాపుల ప్రమేయంతోనే ఈ 4 బోట్లు మిస్సింగ్ జరిగాయి. ఇందులో రాజకీయ కోణంలో కూడా దీన్ని రంగు పులుముకోవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క వ్యవహారం ఇటు అధికారుల్లో చెమట్లు పట్టేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది. అంటే 4 బోట్లు మిస్సింగ్ అవడం వెనకాల కాపులంతా కూడా దురాయి పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే పెద్ద కాపులు దీనికి చేశారో వాళ్ళని, ఆ కుటుంబాలను కూడా ఆ ప్రాంతం నుంచి వెలవేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని బట్టలు విప్పేసి వాళ్ళకి ఓన్లీ డ్రాయర్ మీదే కూడా అంటే చేతులు కాళ్ళు కట్టేసి రోడ్డు మీద పడేసి వాళ్ళని చితకబాదినటువంటి పరిస్థితి మనం ఏదైతే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఒక్కసారిగా కూడా దాదాపు 140 గ్రామాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఒకే పద్ధతి, ఒకే శాసనంతో ఉంటారు. వాళ్ళు ఒక దురాయి పద్ధతి ఉంటుంది. ఎవరైనా కూడా మత్స్యకారుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు నాట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అధికారులు నాట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకే వాళ్ళే దురాయి పద్ధతి వేసుకుంటారు, వాళ్ళకే వాళ్ళే ఈ యొక్క చర్య జరిగితే దాని మీద యాక్షన్ వాళ్ళే తీసుకుంటారు. సో ఇలాంటి పద్ధతిలో 4 బోట్లు మిస్సింగ్ వెనకాల రాజకీయ కోణం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు బిదా మస్తాన్ రావు దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి ఒక ఎవరైతే పెద్ద కాపు ఇచ్చినటువంటి వీడియో ప్రకారం వాళ్ళందరూ కూడా ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మంత్రులంతా కూడా నిన్న సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగాయి. మళ్ళీ ఈ రోజు శాశ్వత పరిష్కారం చేసేందుకు కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఫరూక్ అయి ఉండొచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం అయి ఉండొచ్చు, అదేవిధంగా మత్స్యకారుడు అయినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర అయి ఉండొచ్చు, మరొకటి మోపుదేని వెంకటరమణ. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ బోట్లు మిస్సింగ్ వ్యవహారం అయిండొచ్చు, ఇట తమిళనాడు నుంచి వచ్చేటువంటి బోట్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అంటే ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. ఏదైతే మత్స్య సంపదను కూడా ఒక బార్డర్ను ఏర్పాటు చేసుకుంటారు, సరిహద్దులు ఉన్నాయి. ఇటు కృష్ణపట్నం పోర్టు నుంచి దాదాపు 25 కిలోమీటర్ల వరకు కూడా మనకు బార్డర్ ఉంది. ఆ 25 కిలోమీటర్ల తర్వాత ఒక బార్డర్ ఏర్పరచుకుంటారు. మనం చెన్నై బార్డర్ వెళ్ళడానికి లేదు, ఇటు తమిళనాడు జాలర్లు మన బార్డర్ రావడానికి లేదు. అంటే ఇక్కడ 25 కిలోమీటర్ల యొక్క ఎక్కడైతే బార్డర్ ఏర్పడుతున్నారో ఆ బార్డర్ను కూడా దాటుకొని తమిళనాడు జాలర్లు, అంటే ఇది 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ. దీని మీద కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి, కేంద్ర మత్స్యశాఖ సంబంధించినటువంటి ఆ మంత్రిత్వ శాఖతో మాట్లాడి ఇక్కడ ప్రధానంగా తమిళనాడు, పాండిచేరికి సంబంధించినటువంటి బోట్లు పదే ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తున్నాయి. దాదాపు కూడా 4 జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. సో ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 140 పైగా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఒకే పద్ధతిని అవలంబిస్తున్నారు. మనం చిన్న బోట్లతో మత్స్య సంపదను ఇక్కడ మనం ఏర్పరచుకుంటాం. కానీ చెన్నైకి సంబంధించి, కడలూరుకు సంబంధించినటువంటి, తుత్తుపూడికి సంబంధించినటువంటి దాదాపు అక్కడ ఉన్నటువంటి హార్బర్లో బోట్లు మరబోట్లు అంటాం. సో అవి దాదాపు 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెద్ద బోట్లు. ఆ బోట్లు మన ఒడ్డులో ఉన్నటువంటి, మన ఒడ్డుకున్నటువంటి మత్స్య సంపదనంతా కూడా కొల్లగొట్టడంతో ఒక్కసారిగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ యొక్క 4 బోట్లు మిస్సింగ్ వ్యవహారంపై ఎవరు దీన్ని ప్రధాన కీలకదారుడు అనే దాని మీద పెద్ద కాపులంతా, మత్స్యకారులంతా కూడా ఒకే పదం మీద ఉన్నారు. ఎవరు కూడా, పోలీసులు కూడా ఆ గ్రామాల్లో వెళ్ళడానికి లేదు. ఎందుకంటే
ఎందుకంటే మత్స్యకారుల అధికారులు కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక దురాయి పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు. ఈ 4 బోట్లు మిస్సింగ్ వెనకాల ఎవరున్నారు దాని మీద ప్రత్యేకించి కూడా ఒక రాజకీయ నాయకుడు ఒత్తిడి వల్లే మా పెద్ద కాపులు ఈరోజు ఇల్లీగల్గా కూడా ఉన్నటువంటి ఆ బోట్లని పైకి పంపించారు. అంటే ఒక 7 నెలల నుంచి కూడా వీళ్ళు అంటే వేటకు వెళ్ళటం లేదు. ఈ మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్లకుండా ఆ 4 బోట్లను కాపలా కాసుకుంటా ఉన్నారు. నరేష్, అయితే మరి నిన్న నుంచి కూడా మంత్రి సమక్షంలో, ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులందరి సమక్షంలో కూడా సమావేశం జరుగుతుంది, పలు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. ఒక కమిటీని ఏర్పాటు చేశామంటారు. అంటే ఈ కమిటీలో ఏంటి, ఇప్పుడు ఆ బార్డర్ దాటి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, మొత్తానికైతే మీరు చెప్పిన విధంగానే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలెక్టర్ తిక్కన భవన్ కార్యాలయంలో మంత్రులంతా కూడా సమావేశమయ్యారు. దీని అధ్యక్షత జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా వెజన్లా కూడా ఈ యొక్క సమావేశంలో ఉండడం జరిగింది. మెరిటైమ్ బోర్డు చైర్మన్తో పాటు ఇటు మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్ అందరూ కూడా ఉన్నారు. అంటే ఇకపై ఏదైతే సరిహద్దులు ఉంటాయో, ఆంధ్ర సరిహద్దు అయి ఉండొచ్చు, తమిళనాడు సరిహద్దు అయి ఉండొచ్చు, ఈ సరిహద్దులు దాటి వచ్చేటువంటి బోట్లు ఏదైతే ఉంటాయో వాటి మీద కఠిన చర్యలు ఉండే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు 4 బోట్లు తీసుకువచ్చారో ఆ బోట్లు మిస్సింగ్ వెనకాల ఎవరున్నారని దాని మీద కూడా ఇటు ఒక విచారణ చేపట్టేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మత్స్యకారులు ఇటీవల కాలంలో తమిళనాడు బోట్లు, ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి బోట్లు చాలా వరకు పగలగొట్టారు. సో మన వాళ్ళు మత్స్య సంపదను వేటకు వెళ్లేందుకు కూడా బోట్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు అక్కడ కొలాప్స్ అయిపోయినటువంటి బోట్లు కుటుంబాలకు ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వబోతున్నారు? మరి 4 బోట్లని వీళ్ళు ఏదైతే పకడ్బందీగా కూడా జువల్దిని హార్బర్లో పెడితే దాన్ని సునాయాసంగా కూడా రాత్రికే పంపించినటువంటి పెద్ద కాపులు అయ్యుండొచ్చు. ఈ పెద్ద కాపులకు హింట్ ఇచ్చినటువంటి మరో రాజకీయ నాయకుడు అయ్యుండొచ్చు. మరి రాజకీయ ప్రమేయంలో ఎవరికి ఎలాంటి షరతులు విధించబోతున్నారనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది. మరో అరగంటలో కూడా ఈ యొక్క సమీక్ష సమావేశం పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మత్స్యకారులకు ఏ మేరకు కూడా వాళ్ళకి అమౌంట్ ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా ఏ మేరకు కూడా ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సరిహద్దుల ప్రాంతాల్లో ఎలాంటి గస్తీ నిర్వహించాలనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.